తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. నేను శ్రీలత. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ సభ్యుల పాత్ర ఏంటి? బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో వెనుకబడ్డారా? కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వలేదన్న ఆరోపణల్లో నిజమెంత? రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతోందన్న ఆందోళనలో బీజేపీ ఉందా? వీటితో పాటు మరిన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016, వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్స్ 8006036036. నమస్కారం ప్రభాకర్ గారు. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల పాత్ర ఏ విధంగా ఉంది? ప్రశ్నించడంలో వెనకబడ్డారు అనే మాటలు వినిపిస్తున్నాయి. దానికి మీరేమంటారు? ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరిగినాయి, ఇంకొక రోజు కూడా జరుగుతాయని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము ఇవి బడ్జెట్ సమావేశాలుగా ప్రకటించింది. పద్దులపై చర్చ కూడా జరిపేయమన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఒక బడ్జెట్లో మరి ప్రతిపాదిస్తున్నటువంటి ఒక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తన ప్రసంగంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల యొక్క పేర్లు చదవలే. ఆయన వివిధ శాఖల కింద కేటాయించినటువంటి నిధుల్ని ప్రస్తావించారు, మరి ప్రణాళికల్ని ప్రస్తావించారు, లక్ష్యాలని ప్రస్తావించారు. ఆ రకంగా తన యొక్క ప్రసంగం కొనసాగింది. దాంతోపాటుగా ఒక చిన్న విషయం చెప్తాను. సుమారు 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టారు. దీంట్లో 46,000 కోట్ల బడ్జెట్ లోటు బడ్జెట్ అని చెప్పని చూపించారు. ఇక గత ప్రభుత్వం యొక్క బడ్జెట్ ప్రతిపాదనలో అసలు చూసినట్టయితే 1,60,000 కోట్లు మాత్రమే ఉంది. అంటే ఖర్చు పెట్టడం ఆ ప్రకారంగా చూసినట్టయితే మరి 46,000 కోట్ల రూపాయల బడ్జెట్ లోటు, అసలు 1,60,000 అవ్వటం అన్నప్పుడు ఈ రెండు కనుక కలుపుకొని చూస్తే 2 లక్షలు ఉంటే ఒక 91,000 కోట్లని పెంచి చూపించుకున్నారనమాట. ఈరోజు ఈ మధ్యకాలంలో మంత్రులకు అలవాటైపోయింది. బడ్జెట్ పెడుతున్నాం కదా అని చెప్పని అంచనాలకు మించి వాళ్ళు బడ్జెట్ ప్రతిపాదనలు చేయటం, ఆ తర్వాత ఆశించిన మేరకు రాబడిలో పురోగతి ఉండకపోవటం, ఆదాయ వనరులు పెరగకపోవటం, తీరా ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం వచ్చేసరికి అసలు ఖర్చు ఎంత అని చూస్తే ఓవరాల్గా పరిస్థితి దిగజారటం, ఇది మనం గమనించాం. ఈసారి కూడా వీళ్ళు చెప్తున్న ప్రకారం చూస్తే సుమారు ఒక 40,000 కోట్ల రూపాయలు అప్పు తిరిగి చెల్లిస్తున్నామని చెప్పి అన్నారు బడ్జెట్లో, గత ప్రభుత్వాలు చేసినవి. ఇక జీతభత్యాలు, రెగ్యులర్గా ఉండేటువంటి ఒక పెన్షన్లు, రెగ్యులర్గా ఉండేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఖర్చులు పోంగా ఇక అభివృద్ధి కొరకు మిగిలింది ఎంత అని ఆలోచిస్తే చాలా బహుస్వల్పం. కాబట్టి అసలు రాష్ట్రంలోనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెటే దివాలా తీసింది, అంచనాలు తప్పినాయి, మరి దిశ అంతకంటే కొరవడింది. ఆర్థిక మాందవ్యంతో కొట్టుమిట్టాడుతున్నట్టుగా అంకెలు వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా 2 అడుగులు ముందుకెళ్ళి కనుక ఆలోచన చేసినట్టయితే ఇది ఏ రకంగా చూసినా కూడా వాస్తవాలకి దగ్గరగా ఉన్నటువంటి బడ్జెట్ ఎంత మాత్రం కూడా కాదని చెప్పని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అంశాల్ని మా శాసనసభ్యులు పద్దుల చర్చ సమయం సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేశారు, కడిగి పారేశారు. అయితే నిర్మాణాత్మకమైనటువంటి చర్చ శాసనసభలో జరుగుతుందా అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోవటం, దుర్భాషలు ఆడుకోవటం, సవాళ్ళు విసురుకోవటం, అక్కడి నుంచి చర్చని తప్పుదో పట్టించటం, కాలం వెలుబుచ్చటం, ఆ తర్వాత నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా వ్యవహరించడం అనేదే మనకి శాసనసభ
లో జరుగుతున్నటువంటి ఒక సమావేశాల యొక్క ఫలితాల సందేశం అర్థమవుతుంది. ఇది మనకు ఉన్నటువంటి ఒక కనబడుతున్నటువంటి ఒక దృశ్యం. ఇక పోతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్లో కేవలం 2 రాష్ట్రాలే పేర్లు ప్రస్తావించారు. మిగతా రాష్ట్రాలు సంగతి ఏంది అని చెప్పని వాళ్ళ పట్ల వివక్ష చూపించారని చెప్పని అందరూ మాట్లాడుతూ వచ్చారు. ఒకసారి ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి యొక్క కాలం కాకుండా అంతకుముందు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి 10 సంవత్సరాల కాలంలో చిదంబరం గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ యొక్క ప్రసంగ సమయంలో కూడా అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి చిదంబరం గారు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల పేర్లు ప్రస్తావించాల, కేవలం కొన్ని రాష్ట్రాల పేర్లు మాత్రమే ప్రస్తావించారు. నిన్న నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చక్కగా సమాధానం చెప్తూ మరి ఈ అంశాలన్నింటినీ కూడా లేవనెత్తుతూ తెలియజేస్తూ పేరు ప్రస్తావించినంత మాత్రాన కేంద్రం సహకరించినట్ట, కేంద్రం నిధులు విడుదల చేయనట్ట అన్నటువంటి ఒక విషయాల్ని చాలా స్పష్టంగా దేశ ప్రజల ముందర ఉంచేసరికి కాంగ్రెస్ యొక్క విమర్శలు, ఎస్పీ యొక్క ప్రశ్నలు, ఇతర పార్టీల యొక్క విషయాలు అన్నీ విన్న తర్వాత ప్రజలకు అర్థమైంది విమర్శించాలి కాబట్టి, ప్రశ్నించాలి కాబట్టి, వాళ్ళ కుంభకోణాలు తప్పిదాల్ని మర్చిపోయేటట్టుగా చూడాలి కాబట్టి మోడీ గారి ప్రభుత్వాన్ని విమర్శించినట్టుగా మాత్రమే ఉందని చెప్పని ప్రజలకి అర్థమైంది. కాలర్ ఉన్నారు, మనోహర్ డెట్రాయిట్ నుంచి కాల్ చేశారు. చెప్పండి. ఆ కాల్ అటెండ్ చేస్తాం. ప్రభాకర్ గారు, మనోహర్ గారు నమస్తే. నమస్తే అండి ప్రభాకర్. చెప్పండి మనోహర్ గారు. నమస్తే సార్. ఇప్పుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు నిజంగా ఎన్ని అప్పులు ఉన్నాయి, ఇటు తెలంగాణకి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఎన్ని అప్పులు ఉన్నాయని కానీ ఎగ్జాక్ట్ గా ఫండ్స్ అలొకేషన్ గురించి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే మేము ఈ మీడియాలో చూస్తుంటే ప్రతి ఒక్క నాయకుడు ఒక్కొక్క నంబర్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక నంబర్ చెప్తారు, రేపొద్దున టిఆర్ఎస్ వాళ్ళు ఒకటి చెప్తారు, రేపు కాంగ్రెస్ వాళ్ళు ఒకటి చెప్తారు, ఇదే ప్రోగ్రామ్ కి ఆంధ్ర నుంచి వస్తే వైసీపీ వాళ్ళు ఒకటి చెప్తారు. కాబట్టి అసలు ప్రజలకి క్లారిటీ లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని వేల కోట్ల లక్షల కోట్ల అప్పులు ఈ తెలుగు రాష్ట్రాలకు వచ్చాయి, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఫండ్స్ అలొకేషన్ జరిగింది అని, అదొకటి. సెకండ్ ఏంటంటే దీనికి సంబంధించి ఆంధ్రాకి కూడా మొన్న 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తా అని చెప్పారు. మరి వరల్డ్ బ్యాంక్ నుంచి అది లోన్ రూపంలో ఇస్తున్నారా, లేకపోతే ఆ 15,000 కోట్లు డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డైరెక్ట్ నిధుల రూపంలో ఇస్తున్నారా కూడా క్లారిటీ లేదు. ఇంకొకటి ఏంటంటే జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఫర్ ఫాస్టర్ డిస్పోజల్ ఆఫ్ కరప్షన్ చార్జెస్ ఎప్పుడు తీసుకొస్తారు? 10 years గవర్నమెంట్ లో ఉన్నారు, తీసుకురాలేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతామని 2014లో చెప్పారు, ఇంతవరకు చేయలేదు. సో ఈ కరప్షన్ ఛార్జెస్, పొలిటికల్ లీడర్స్ పైన ఉన్న కరప్షన్ ఛార్జెస్ కి ఎక్కడా కూడా మూవ్మెంట్ లేదు. ఆ సిబిఐ కేసెస్ అలాగే పడున్నాయి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి. కాబట్టి జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు తీసుకొస్తారా? ఎప్పుడు తీసుకొస్తారు చెప్పండి. మంచి ప్రశ్నలు వేశారు మీరు. విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలపైన బాగా లోతుగా మీరు దగ్గరుండి పరిశీలిస్తున్నట్టుగా మీ 2 ప్రశ్నలతో అర్థమైనటువంటి విషయం. అయితే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అప్పుల విషయం ప్రస్తావించారు. ఈ అప్పులకు సంబంధించి 2 రకాలు. ఎవరన్నా గౌరవ లోక్సభ సభ్యుడు ప్రశ్న వేస్తే సమాధానంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అప్పుల యొక్క వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది, అధికారికంగా ఒక అంశం. ఇకపోతే రెండోది తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి అప్పులు గత 10 సంవత్సరాలు, ఈ 8 నెలల కాలం సంబంధించినటువంటి అప్పులు చూస్తే
ఎఫ్ఆర్బిఎం గరిష్ట స్థాయికి ఏనాడో తెలంగాణ చేరుకుంది అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక విషయం. ఆ రకంగా లక్షల కోట్ల రూపాయల యొక్క అప్పులు తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నాయి. కొత్త అప్పు పుట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వివిధ కార్పొరేషన్ల ద్వారా బడ్జెట్ రుణాలు, బడ్జెటేతర రుణాలు అని అలా ఏర్పరచుకొని వివిధ కార్పొరేషన్ల ద్వారా తనఖాలు పెట్టి మరి కొత్త అప్పులు తేవటం కొరకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తుంది. అప్పు తెస్తేనే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏదన్నా పని జరిగేటువంటి అవకాశం ఉంది ఒకటి, లేదా భూమి అమ్మితేనే ఈ రాష్ట్రంలో మరి పని జరిగేటువంటి ఒక అవకాశం ఉంది. ఈ రాష్ట్ర ఖజానా ఇప్పటికే మద్యం యొక్క అమ్మకాలతో నిండుతూ ఉంది. ఆ మద్యం యొక్క అమ్మకాలతోనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇదే సుమారు 45,000 కోట్లకి చేరుకుంది అంటే మరి తెలంగాణని ఏ రకంగా వీళ్ళు తయారు చేస్తున్నారో మీరు ఆలోచించండి, మీరే అర్థమవుతుంది. ఇక తర్వాత విషయానికి వస్తే మీరు ఇంకొక ప్రశ్న జ్యుడిషియల్ కమిషన్కి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పటికీ దేశంలో అటు న్యాయస్థానాల్లో హైకోర్టులో కానీ, జిల్లా కోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ కేసులు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, దాంతోపాటు రాజకీయ నాయకులు ఎదుర్కొంటున్నటువంటి అవినీతి ఆరోపణ కేసులతో పాటు ఇంకా ఈడీ, తర్వాత సిబిఐ, తర్వాత ఇట్లాంటి రకరకాల కేసులు కూడా ఉన్నాయి. దీనికి కాల పరిమితి ఉండాలి అని చెప్పి మీరు మంచి సలహా ఇచ్చారు. ఇది ఒక త్వరితగతిన మరి విచారణ జరిగి విషయాల్ని బయటకు వస్తే మంచిదని చెప్పని కూడా పేర్కొన్నారు. దాన్ని ఈ మధ్య కాలంలోనే మోడీ గారు రెండో పర్యాయం ఎన్నికైన తర్వాత చివరి అంటే లాస్ట్ 1 ఇయర్లో దీనిపైన కొంత ఎక్సర్సైజ్ చేసి అనేక న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నటువంటి జడ్జెస్ యొక్క నియామకం సంబంధించినటువంటి విషయంలో ఒక కొలీజియం యొక్క నిర్ణయం యొక్క ఆధారంగా జడ్జిల యొక్క నియామకాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి ఆ రకంగా మన నియామకాలు పూర్తి చేశారు. ఇక పోతే కేసుల్ని వేగవంతం చేయడం కొరకు దానికి కూడా ఒక క్యాలెండర్, టైం బౌండ్ ప్రోగ్రాం పెడతా ఉన్నారు. దీంతో పాటుగా ట్రిబ్యునల్స్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ 6 నెలల్లో మీరే చూస్తారు ఎన్నో కేసుల్ని పరిష్కారం అవటం కొరకు అనేక రకాల న్యాయపరమైనటువంటి అంశాల్లో మనం సంస్కరణలు తీసుకొచ్చి అనేక విషయాలపైన ఒక మంచి అభిప్రాయం ప్రజలలో కలిగేటట్టుగా, ఇప్పుడు జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నట్టుగా కూడా చాలామంది చెప్తారు. అటువంటి స్థితిని రానికుండా చూసే విధంగా సంస్కరణలను ప్రారంభించారు. ఆ రకంగా ముందుకెళ్తారు. ఈ నరేంద్ర మోడీ గారి యొక్క 3వ టర్మ్లో యూ కెన్ సీ దట్ మరి రిఫార్మ్స్ అని చెప్పని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రభాకర్ గారు, తెలంగాణలో బీజేపీ యాక్టివిటీస్ తగ్గాయా? బీజేపీ గ్రాఫ్ తగ్గినట్టు కనిపిస్తుంది. ఎలాంటి యాక్టివిటీస్ కనిపించలేదు మీ సైడ్ నుంచి, ఎందుకంటారు? మన రాష్ట్రంలో అంటున్నారా? ఎస్, తెలంగాణలో. ఏమండి, కొత్తగా మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా ఒక రెస్పాన్సిబుల్ అపోజిషన్ పార్టీగా, దాంతోపాటు సెంట్రల్లో రెస్పాన్సిబుల్ రూలింగ్ పార్టీగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు అంటే మేము ఈ కొంత గడువు ఇద్దామని అనుకున్నాం ఈ ప్రభుత్వానికి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో 100 రోజుల్లోనే అమలు చేస్తాము, 6 గ్యారెంటీలు ప్రజలకు అందిస్తాము అని పదే మాట్లాడి రకరకాల వాగ్దానాలు చేసి మరి చెట్టు మీద, పుట్ట మీద, గుట్ట మీద ఒట్లు పెట్టి గట్టెక్కినటువంటి ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ నిలదీసింది, ప్రశ్నించింది, సవాల్ విసిరింది. ఏమైంది, పలానా తేదీ దాటింది, నీ మొదటి గ్యారెంటీ ఏమైంది, నీ 2వ గ్యారెంటీ ఏమైంది, నీ 3వ గ్యారెంటీ ఏమైంది అని చెప్పని మా ఓబీసీ మోర్చా, మా దళిత మోర్చా, మా మహిళా మోర్చా, మాకు సంబంధించినటువంటి కిసాన్ మోర్చా ప్రతిరోజు కూడా
మరి ఏదో ఒక కార్యక్రమం తీసుకుని కలెక్టర్ కార్యాలయాల కాడ, మండల కార్యాలయాల కాడ, రాష్ట్ర సచివాలయం కాడ, ఈరోజు కూడా మా మహిళా మోర్చా శాసనసభ ఆవరణలో, శాసనసభ ప్రాంగణం దగ్గర, ఆ యొక్క అసెంబ్లీ ముందు బైఠాయించి మహిళలకి మీరు చేస్తామన్నటువంటి గ్యారంటీ ఏమైందని చెప్పని నిలదీయటం జరిగింది. నిన్న ఓబీసీ మోర్చాకు సంబంధించిన వాళ్ళు మరి రిజర్వేషన్ల విషయంలో, జనాభాకు సంబంధించినటువంటి ఓబీసీ జనగణన విషయంలో మీరు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి రిజర్వేషన్లు ఏ ప్రామాణికంగా పాటించబోతున్నారని చెప్పని కలెక్టర్ కార్యాలయాల కాడ ధర్నా చేసింది మా ఓబీసీ మోర్చా అండి. దళిత మోర్చా కూడా అదే రకంగా వీళ్ళ యొక్క డిక్లరేషన్ సంబంధించిన విషయం తీసుకుని దాన్ని కూడా ప్రశ్నించింది దళిత మోర్చా అండి. మా యువ మోర్చా అయితే ప్రతిరోజు కూడా నియామకాల విషయంలో, నియామకాల యొక్క జాప్యం విషయంలో, అక్రమాల విషయంలో, మరి గ్రూప్ సర్వీసెస్ సంబంధించినటువంటి పరీక్షల్లో ఏ రకంగా గ్యాప్ లేకుండా పెట్టడం వల్ల ఎట్లాంటి ఇబ్బంది వస్తుందని చెప్పని నిరుద్యోగులు ఒకవైపున పరీక్షలున్నా ఉద్యమిస్తుంటే వాళ్ళకండగా బాసటగా మా యువమోర్చా కూడా ఉద్యమిస్తూ వస్తూ ఉంది అన్నటువంటి విషయం రోజు పత్రికల్లో కనబడుతున్నాయని చెప్పని పేర్కొంటూ, ఒకవైపున ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాల్ని బీజేపీగా శాసనసభ పక్షం ఎండగట్టడం, మరొక వైపున మోర్చాలకు సంబంధించినటువంటి నాయకులు, కమిటీలు దాన్ని క్షేత్రస్థాయిలో ఉద్యమించడం, ఇంకొక వైపున కేంద్రంలో బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, కొత్తగా ఎన్నికైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈ రాష్ట్రం కొరకు కేంద్రం నుంచి మరి ఏ రకంగా సహకారం అందించాలి, నిధులు విడుదల చేయాలన్నటువంటి విషయంలో దృష్టి సారించి అట్లా కూడా మరి నిర్మాణాత్మకమైనటువంటి సహకారం అందిస్తున్నటువంటి పార్టీ అధికార పార్టీ అయినటువంటి బీజేపీకే చెల్లింది. అది సాధ్యమైంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఒకవైపున భారతదేశం అంతా కూడా ఆర్థిక సంఘం చాలా స్పష్టంగా పేర్కొంది, స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు నిర్ణీత గడువులో కనుక పూర్తి చేయకపోయినట్టయితే గ్రామ పంచాయతీలకి ఇచ్చేటువంటి నిధులపైన మేము కొన్ని ఆంక్షలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు త్వరితగతిన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ఈ మూడంచెల యొక్క వ్యవస్థ ఏతుందో ఆ వ్యవస్థలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని చెప్తూ పోతూ ఉంటే బీఆర్ఎస్ ఆలస్యం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా 8 నెలలు అయినా కూడా ఇంకా ఆ స్థానిక సంస్థల ఎన్నికలపైన దృష్టి పెడతలేదు అన్నటువంటి విషయం మనకు కనబడుతున్నటువంటి అంశం అని చెప్పని నేను పేర్కొంటున్నా. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు వేరే విషయం, కానీ రాజ్యాంగ ప్రక్రియలో, ప్రజాస్వామికమైనటువంటి ఒక వ్యవస్థలో అన్ని అంచెల్లో స్థానిక సంస్థలు, మరి శాసనసభ, లోక్సభ ఎవరి విధులు వాళ్ళు నిర్వర్తించవలసినటువంటి అవసరం ఉంటుంది, ఎవరి పనులు వాళ్ళు చేయవలసినటువంటి ఒక బాధ్యత ఉంటుంది. మరి ప్రజాస్వామ్యం అంటేనే బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, ఫర్ ద పీపుల్గా చెప్పుకునేటువంటి మనం ఆచరణకు వచ్చేసరికి దాన్ని నీరుగార్చాలని ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఎండగట్టినటువంటి పార్టీ బీజేపీనే అని చెప్పని నేను మీకు పేర్కొంటా ఉన్నా. ప్రభాకర్ గారు, తెలంగాణలో రైతు రుణమాఫీ తర్వాత ప్రతిపక్షాలు డిఫెన్స్ లో పడ్డాయా? రైతు రుణమాఫీ గురించి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మొదటి దఫా 1,00,000 అయిందన్నారు, 1,50,000 నిన్న పూర్తి చేశామన్నారు, 2 లక్షల దానికి ఇంకా సమయం ఉందని చెప్పన్నారు. అసలు లాస్ట్ టెన్యూర్లో ₹1,00,000 రుణమాఫీ సంబంధించిన విషయంలో ఇంకా పాస్బుక్స్ ఆ యొక్క బ్యాంకుల దగ్గర, జాతీయ బ్యాంకుల దగ్గర, వాణిజ్య బ్యాంకుల దగ్గర, సహకార సంఘాల బ్యాంకుల దగ్గర ఆ రైతులు ఇంకా పాస్బుక్లు అక్కడనే ఉన్నాయి. అదే ఇంకా విడుదల కాల. అయితే ఈ ప్రభుత్వం 2 లక్షల రుణాలు మాఫీ అని చెప్పింది. అసలు 2 లక్షల రుణం తీసుకున్నటువంటి రైతులు ఎంతమంది? ఈ రైతులకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా రుణం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందా? అసలు పరపతి విధానమే లోపభూయిష్టమైందే, పరపతి విధానమే ఈ రాష్ట్రంలో కుప్పగూలిపోయిందే, సహకార వ్యవస్థని పూర్తిగా కూడా అవుట్ చేసి పడేశారే. మరి ఇప్పుడు 8 నెలల మట్టి రుణం అంటూ రుణాన్ని మేము మాఫీ చేస్తామని చెప్పంటూ ఇంట్రెస్టే ఎంత పెరిగిందో ఆలోచించండి.
వీళ్ళు ఇంట్రెస్ట్ మాఫీ చేశారా, అసలు మాఫీ చేశారా, ఎంత మాఫీ చేశారు, ఆ పాస్బుక్ ఏ రకంగా రిలీజ్ అయింది అన్నటువంటి విషయంలో ఇంకా లాస్ట్ 1 లక్ష రుణమాఫీకి సంబంధించిన వాళ్ళే ఎవరు మాట్లాడతలేరండి బయటకు వచ్చి. అని షో మీ 1 farmer ఇన్ 1 village ఇన్ ద ఎంటైర్ స్టేట్. అరే నా వ్యవసాయ రుణం మాఫీ అయింది, నా పాస్బుక్ బ్యాంకు నుంచి తెచ్చుకున్నాను, ఇది నా పరిస్థితి అని చెప్పండి, అడగండి. మరి ఇంకా బీజేపీ ఎమ్మెల్యేలు ఇవన్నీ దీనిపైన అడగడంలో వెనుకబడ్డారు, అదే. ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు ప్రభుత్వాన్ని? అరే ఈరోజు కూడా మా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కిసాన్ రచ్చబండ అని కార్యక్రమం మా కిషన్ రెడ్డి గారు, మా కేంద్ర మంత్రి గారు పాల్గొన్నారు. ఒక హెల్ప్ లైన్ పెట్టారు రైతులకి. దాని నుంచి అనేక కాల్స్ వచ్చిన వాళ్ళకి తిరిగి ఈరోజు కాల్ చేశారు, స్పీకర్ ఫోన్ పెట్టి మాట్లాడారు. ఊర్లలో ఉన్నటువంటి రైతులకు ఫోన్ చేసి, బాబు పలానా రైతుకి నమస్కారం చెప్పి, నీది పలానా ఊరు కదా, నీకు ఇంత విస్తీర్ణం ఉంది కదా, నువ్వు పలానా బ్యాంకు నుంచి ఇంత రుణం తీసుకున్నావు కదా, నీ రుణం సంబంధించిన మాఫీ విషయంలో ఏం జరిగిందని చెప్పని ముఖాముఖం మాట్లాడారు. ముఖాముఖం మాట్లాడితే అనేక విషయాలు బట్టబయలైనాయి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నటువంటి అంశాలు బయటకు వచ్చాయి. కొన్ని చోట్ల మాఫీ కోసం ట్రాన్స్ఫర్ అని చెప్పి అన్నారు. అసలు కథ ఏందో తెలుస్తుంది. ఇప్పుడు నిన్న మొన్న చూస్తే జిఎస్టీకి సంబంధించినటువంటి ఒక పన్నులు వసూలకు సంబంధించిన విషయంలో ఎగవేతదారులని ఏ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడి వాళ్ళ నుంచి ఎట్లా వసూలు చేశారు, ప్రభుత్వ ఖజానానికి నష్టం ఎలా చేకూర్చారు, వీళ్ళ జేబులు ఎలా నింపుకున్నారు అన్నటువంటి విషయాలన్నీ కూడా ఒక వారం రోజుల మట్టి పత్రికల్లో చూస్తూ ఉంటే మరి అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి. ఒక 5గురి మీద కేసులు పెట్టామని వచ్చింది. చీఫ్ సెక్రటరీ సలహాదారుడు కూడా ఆ కేసులో ఉన్నాడని చెప్పని వచ్చింది. కాబట్టి ఒక్కొక్క వార్త బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాంకులది కూడా రుణాల సంగతి ఏందన్నది ఇంకా క్షేత్రస్థాయిలో ఇంకా సమాచారం ఇంకా నెలన్నర పోతే మరిన్ని బయటకు వస్తాయని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా, ప్రజల గొంతుకగా, ప్రజల యొక్క కష్టాన్ని నష్టాన్ని గుర్తించి చట్టసభలో మాట్లాడేటువంటి నాయకులు ఇటు బీజేపీలో ఉన్నారు. ప్రశ్నించేటువంటి పద్ధతి, ఉద్యమించేటువంటి ఒక అలవాటు మొదటి నుంచి తెలిసినటువంటి వాళ్ళని చెప్పని నేను పేర్కొంటున్నాను. ప్రభాకర్ గారు, తెలంగాణలో నేతలు పార్టీ మారుతున్నారు, కానీ బీజేపీలోకి ఎవరూ రాకపోవడాన్ని ఎలా చూడాలంటారు? మేము రావాలని మేమేం కోరుకోవటల్లా, వాళ్ళు రావాలని చెప్పని మేము విశ్వ ప్రయత్నాలు చేయటల్లా. మీరు చూడండి, గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరాడని ఒకరోజు వార్త, తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చాడని మరొక వార్త, ఇంకొక వార్త ఇంకొక ఎమ్మెల్యే ఎక్కడున్నాడో తెలియదు అని చెప్పని వార్త. ఇప్పుడు వీళ్ళకి కావాలి, ఎందుకు చేరిన వాళ్ళు కొంతమంది చేరారు కాంగ్రెస్లోకి, వాళ్ళపైన ఉన్నటువంటి పిటిషన్లు స్పీకర్ స్పీడప్ చేయటల్లా, విచారణ చేసి ఏదో ఒకటి తేలిస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. వాళ్ళు డిస్క్వాలిఫై కాకుండా ఉండాలంటే ఒక కొత్త స్కీమ్ ప్రవేశపెట్టారు. ఏది? బై 1 get 1 అని చెప్పి అంటారు చూసారా? అట్లా ఒక ఎమ్మెల్యే వస్తే నీ సీటు కాపాడుకోవాలంటే నువ్వు ఇంకొక ఎమ్మెల్యేని తీసుకురావాలని, ఆ రకంగా ఈరోజు జరుగుతుంది. ఉన్నవాళ్ళు, చేరిన వాళ్ళు, కండువ కప్పుకున్న వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళని పట్టుకురావడం కోసం చూస్తూ ఉన్నారు. లేదా వీళ్ళ సీటు పోతుంది, వాళ్ళ సీటు పోతుంది. ప్రజలు విసిగిపోయారండి వీళ్ళతోన, ఈ ఫిరాయింపులతోన, ఈ యొక్క రాజకీయమైనటువంటి యొక్క వ్యవహారాలతోన, ఇటు మాట్లాడటం అటు మాట్లాడటం. ఈరోజు శాసనసభలో చూడండి, సబితా ఇంద్రారెడ్డి గారి వ్యవహారం కావచ్చు, మరి ఆమె మాట్లాడినటువంటి తీరు కావచ్చు, మరి దాని సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి వ్యవహారం, బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి విషయాలు, మరి శాసనసభలో చూస్తే అసలు ప్రైవేట్గా వీళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి, అఫీషియల్గా మాట్లాడుతున్నటువంటి మాటలేంది,
వ్యక్తిగతంగా చర్చిస్తున్నటువంటి అంశాలేంటి? ఇవేవి రాష్ట్రాల ప్రయోజనాల కోసం జరగటల్లా, ఇవేవి రాష్ట్రాల యొక్క వనరుల సమీకరణ కొరకు జరగటల్లా, ఇవేవి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి విషయాల గురించి చర్చలు జరగటల్లా. నీకు ఆ పార్టీ ఏంది, నాకు ఈ పార్టీ ఏంది, ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా మన ఇద్దరం ఏ రకంగా ఎదగాలి, ఏ రకంగా పెరగాలి, దానికోసం ఎన్ని ఎత్తులేయాలి, ఎన్ని పార్టీలు మారాలి అన్న విషయాలే బయటకు వస్తూ ఉన్నాయి. అన్న విషయాలే చట్టసభలో చర్చిస్తూ ఉన్నారు. ఇట్లాంటి యొక్క వ్యవహారం సందర్భంలో మేము వీళ్ళందరూ చేరాలనుకోవటంలా. మేము మా విధానం మాది, మా యొక్క నినాదం మాది. మా ప్రకారంగా సిద్ధాంతం నచ్చితే చేరాలి, చేరి టికెట్పై కొట్లాడాలి, పోటీ చేయాలి. గెలిచిన వ్యక్తి రావాలనుకుంటే రాజీనామా చేసి రావాలి, మళ్ళీ తిరిగి ఉప ఎన్నికల్లో గెలవాలి. మేము చాలా స్పష్టమైనటువంటి విధానంతో మేము ముందుకెళ్తున్నామండి. కాబట్టి అయ్యారాములు గయారాములకి బీజేపీలో అవకాశాలు లేవు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓన్లీ సిద్ధాంతం నచ్చినటువంటి వాళ్ళకే రాజకీయ ప్రస్థానానికి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, వార్దికి మీ టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వార్ది. చూస్తూనే ఉండండి TV9.